హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సౌలు అనేవాడు ఉన్నాడు బైబిల్లో, కొత్త నిబంధనలో. మత వైరాగ్యం కలిగినవాడు. యూదా మతం అయింది. యూదా మతం వేరు, క్రైస్తవత్వం వేరు. యూదా మతం కూడా మన మతం లాగానే వాళ్ళకి ధర్మశాస్త్రాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. తెల్లబట్టలు కట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి, చేతులు కడుక్కోవాలి, బైక్ భూమికి వెళ్తే స్నానం చేయాలి, శవాన్ని ముట్టుకుంటే 3 రోజులు మూల కూర్చోవాలి. ఇవన్నీ ఉన్నాయి. ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో లెవియాకాండంలో. ఆ యూదులు నిష్ఠ కలిగిన యూదుడు ఆయన. యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసే వాళ్ళందరినీ చూసి, మన యూదా మతాన్ని నువ్వు భ్రష్టత్వం పట్టిస్తున్నావని వాళ్ళ మీదకు దూరి వాళ్ళని జుట్టులు పెట్టుకొని ఈడ్చి వాళ్ళని చెదరగొట్టి వాళ్ళని హింసిస్తూ ఉన్నంత క్రూరుడుగా ఉన్నాడు. అజ్ఞానం వల్ల తెలియక దేవుడు ఎవరని. అటువంటి సమయంలో వాళ్ళని చంపడానికి లైసెన్స్ తీసుకురావడానికి వెళ్తుంటే దారిలో యేసు ప్రభు కనబడ్డాడండి. గొప్ప మిట్ట మధ్యాహ్నం అంటేనే ఎట్లుంటుందో మనకు తెలుసు. మిట్ట మధ్యాహ్నం గొప్ప వెలుగులో, సౌలా సౌలా నేల నీవు హింసించుచున్నావు అనే స్వరం వినేటప్పటికీ రౌద్రంగా గుర్రంలో స్వారీ చేస్తున్నవాడు దెబ్బకి గుర్రం మీద నుంచి కింద పడి నేలను గతుక్కొని, ప్రభువా నీవెవడివి అని అడిగాడు. ప్రభువా అని ఎట్టొచ్చింది? ప్రభు అని కాదనే కదా ఇప్పటిదాకా గొడవ చేస్తున్నాడు. కానీ ఆ దర్శనం ఆయన మనోనేత్రాలు తెరిచిందండి. మన శరీరానికి దెబ్బ తగిలితే ఏమంటారు చెప్పండి మీరు? దెబ్బ తగిలినప్పుడు మాత్రం అమ్మ కావాలి, ఆకలి వేసినప్పుడు అమ్మ కావాలి, అమ్మ ముసలిదైతే మూలపడేయాలి. ఎంత దౌర్భాగ్యం అంటిది! ఎంత తింటుందండి ఆ ముసలమ్మ అన్నం? అరే తల్లిదండ్రులను సన్మానించండి, మీ అమ్మ నాన్నను మీరు చేదరించుకోవద్దు. మీరు చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మిమ్మల్ని ఆయన ఎత్తుకున్నారా లేదా? అన్నం తినమ్మా 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 అని బతిమలాడారా లేదా? మరి ఇప్పుడు ముసలమ్మకి నువ్వు అన్నం పెట్టవా? అమ్మ అన్నం తినమన్నా తినకపోతే పోవే చావే. ఏంటంటే అలాంటి మాట్లాడతారు, తప్పు కదా. చేయవాకండి దయచేసి. ఏంటండి, యేసయ్య నువ్వు ప్రేమించేవారు తల్లిని తండ్రిని ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, భర్తను గౌరవిస్తారు. శరీరానికి దెబ్బ తగిలితే అమ్మ అంటావు. ఎందుకంటే మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ కడుపులో నుంచి వచ్చాం మనం. అమ్మ రక్తం పంచి మనకు శరీరాన్ని ఇచ్చింది. ఆత్మదేవుడు ఇచ్చాడు, కానీ శరీరం బీజం తండ్రిది, కానీ శరీరం అమ్మ శరీరం, రక్తంలో నుంచి వచ్చాం. కాబట్టి శరీరానికి దెబ్బ తగిలితే ఏమంటావు? నాకు కొన్ని ఆపరేషన్లు అయినాయి. కొన్ని ఆపరేషన్లు అయినప్పుడు నొప్పి పడుతున్నప్పుడు హాస్పిటల్లో అమ్మా అమ్మా అని మూలుతూ, ఇంత పెద్ద పాస్టర్ని అమ్మ అమ్మ అంటానేంటి? యేసయ్య అనాలి కదా. యేసయ్య యేసయ్య అమ్మా, మళ్ళీ అమ్మ. ఏంటయ్యా యేసయ్య అనుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారంటే అప్పుడు శరీరానికి నొప్పి తగిలితే అమ్మ గుర్తొస్తుంది. నీ హృదయానికి దేవుడు ముడితే దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా అంటాడు. ఎక్కడ కొట్టాడు దేవుడు? శరీరం కొట్టలేదు సౌలుకి, అతని గుండె మీద తగిలింది ఆ దెబ్బ. కాబట్టి మనోనేత్రాలు తెరవబడి గుడ్డోడు కళ్ళు తెరవగానే ఎదురుగుండా ఉన్నది ఎవరో తెలుసా? మెస్సయ్య కాదు, ఈయనే యేసుక్రీస్తు అని గుర్తించి ప్రభువా అన్నాడు. నీవెవడవంటే నేను నీవు హింసించుచున్నా యేసుని. నేనెప్పుడు నిన్ను హింసించాను అడగలా. ఆయన బిడ్డలను హింసించేవారు ఆయన హింసిస్తున్నట్టే, ఆయన బిడ్డలను సన్మానించేవారు ఆయనను సన్మానిస్తున్నట్టే. వెంటనే మరో ప్రశ్న వేశాడు. ఏం తెలుసండి? నేనేమి చేయవలను? నన్నేం చేయమంటావు? నువ్వు లేచి దమస్కులోకి వెళ్ళు, నేను నిన్ను కోరుకున్నాను, రాజుల ముందు నా ప్రతినిధిగా ఉండడానికి కోరుకున్నాను, నా సాక్షిగా ఉండడానికి కోరుకున్నాను అని ప్రభు అతనితో చెప్పినప్పుడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు, యేసు ప్రభు తరువాత అంత గొప్ప పరిచర్య చేసిన దైవజనుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరొకడు లేడండి. యేసును బోలె జీవించిన ఆ పౌలు 13 పత్రికలు మామూలుగా రాసుకున్న ఉత్తరాలు బైబిల్లో అవి భాగాలుగా మారిపోయినాయి. రక్షించబడ్డ వెంటనే మనం చేయాల్సింది, ప్రభువా నన్ను ఏం చేయమంటావు?
అందరూ పాస్టర్లు అవ్వక్కర్లా, అందరూ పాస్టర్మలు అవ్వక్కర్లా, అందరూ పాటలు పాడక్కర్లా, అందరూ బలిపీఠం ఎక్కక్కర్లా, అందరూ వాయిద్యాలు వాయించక్కర్లా. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని పెట్టాడు. నీవు తల్లిగా నీ బిడ్డలను దేవుని కొరకు పెంచు, నీ బిడ్డలకు నీవు ఆశీర్వాదకరంగా ఉండు. నీకు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, నువ్వెందుకు పుట్టావో, ఎందుకు నిన్ను జన్మింపచేశాడో. మీరు విశ్వాసులు అంటున్నారు, బాప్తిసం పొందామంటున్నారు. రక్షించబడిన తర్వాత మొట్టమొదట మీరు అడగవలసిన ప్రశ్న దేవునిని, దేవా నన్ను ఎందుకు పుట్టించావు? ఈరోజు ఇంటికి వెళ్ళి అడగండి దయచేసి. నన్ను ఎందుకు రక్షించుకున్నావు? ఇంకా గొప్ప విషయం ఏంటంటే, పుట్టినోళ్ళు చాలామంది ఉన్నారు, రక్షించబడ్డోళ్ళు కొద్దిమంది ఉన్నాం. దేవుడు ప్రత్యేకంగా నిన్ను ప్రేమించాడు కాబట్టే నీకు దొరికాడు ఈ గొప్ప దేవుడు. నీ పక్కింటోళ్ళకి లేరు, నీ ఎదురింటోళ్ళకి లేరు. కొన్నిసార్లు అంటారు, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే మారాను, నేను ఒక్కడనే మారాను. నిన్నుంటే అంత ప్రేమ ఆయనకి, అంత ప్రేమ. నీ ద్వారా నీ ఇంటి అంతటిని మార్చాలని దేవుడు ఎందుకు మనల్ని పుట్టింపజేశాడో వ్యక్తిగతంగా మీరు ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయండి. వాళ్ళ తెలుసుకోండి, దేవుడు చెబుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. లోతైన రక్షణ అనుభవాన్ని నేను పొందాలి, దైవ ప్రత్యక్షతలు పొందాలని ఎవరెవరు ఏ ఆశతో చేలెత్తుతున్నారో వారిని ఒక్కసారి చూడయ్యా. ప్రార్థనలకు ఇచ్చేవాడా, ప్రార్థనలకు జవాబులిచ్చే ప్రభువా నీకు వందనములు. నామకార్థ క్రైస్తవులుగా, ఆచార భక్తులుగా కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఆధ్యాత్మిక జీవితములలో వర్ధిల్లు వారిగా ఉండుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించుము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామన్న తీర్మానంతో ఇంకా గృహాలలో మారని వారు మారినట్లుగా ఈ రాత్రిని పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము నాయన. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన, ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంచి దురాత్మ శక్తుల నుండి తప్పించుము నాయన. నా ప్రభువు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడు, నాకు ఈ గొప్ప రక్షణ దొరికిందన్న తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయండి. నిశ్చితమైతే నిరాకడ, ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కలుగుడు దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే
9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.